ప్రశ్న వాళ్ళు చెప్తున్నారు, జవాబు అంటే మేము కౌన్సిల్ సభ్యులు అడిగిన వాళ్ళం పిచ్చోళ్ళం, మేమేం జరుగుతున్నాం ఇట్లా జరుగుతుందండి అని చెప్పాం. చెప్పిన దానికి మీకు తెలుసుగా, ఒక్క నిమిషం మేడం, మీకు తెలుసుగా అండి వాస్తవమే జరుగుతుందని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. దానికి రాజకీయ నాయకులు అది ఉంది. మనం ఏ రాజకీయ నాయకులు ఎవరు XYZ అని మేము అడగట్లేదు, మిమ్మల్ని ఫలానా అడగట్లేదు. మేము ఫలానా నాయకుల పేరు మీద మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. మేమేం చేస్తున్నామంటే మేము కూడా వార్డు ప్రజాప్రతినిధులుగా గెలిచి వచ్చినప్పుడు మాకు కూడా కొద్దిగా విలువ ఇవ్వాలి మీరు. ఇక్కడ అసలు మీటింగ్ నడుస్తుంటేనే మీటింగ్లో రాకుండా, నాకు తెలిసి నేను 25 years నుంచి పొలిటికల్గా ఉన్నా, 10 years నుంచి కంటిన్యూగా 2 time కౌన్సిలర్గా ఉన్నా. ఇవాళ వరకు చూడలేదు చరిత్రలో. ఈ 10 సంవత్సరాల్లో ఒక టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారి లేకుండా కౌన్సిల్ నడటం ఫస్ట్ టైం. సంబంధించిన ఉండాలా లేదా? ఇది కౌన్సిలా లేదా? అంటే రాజ్యాంగంలో ప్రజాప్రతినిధులకి కౌన్సిలింగ్ మీటింగ్ ఎందుకు? మీరు వెళ్ళి ఆయన ఛాంబర్లో కూర్చోండి, ఇంకోటి వెళ్ళి ఇంకో ఛాంబర్లో కూర్చోండి. మేము వచ్చి టీ బిస్కెట్లా జనాలు ఓట్లేసి గెలిపించినందుకు? ఇట్లా అడిగిన వాళ్ళకల్లా ఏం చేస్తున్నారు? రాజకీయంగా పిలిపించి మేము వైఎస్ఆర్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్సే 32 మంది ఉన్నాం. 32 మందిలో ఎవరైతే గిట్టోడు ఉన్నాడో వాడిని పట్టుకోవటం, కేసులు పెట్టడం, అవతలోడు చెడోడైనా వాడిని మంచోడిని చేసి అవతలోడిని చెడుమని కేసు పెట్టడం. అవసరమైతే ఏమవుతుంది, 10 అయింది 11 కేసు పెడతారు. ఒకసారి ఇలా జైలే, 2 సార్లు. మేము భయపడే ప్రసక్తే లేదు. మాకు ఇవ్వాల్సిన విలువల్ని మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మేము వచ్చినప్పుడు మీరు మాట్లాడే తీరు ఇట్టేటుండేది, మీ ఛాంబర్లో వచ్చి మాట్లాడే తీరు ఎట్టుండేది. మేమేమంటాం? ఇప్పుడు సపోజ్ ఎక్కడెక్కడ ఎన్ని అంతస్తులు పడుతున్నాయో నాకు అనవసరం, ఎవరు XYZ చెప్తున్నారో నాకు అనవసరం. చిన్నది 3 అడుగులది పాపం, 3 స్టేర్లు వేసుకున్నారు, 5 స్టేర్ వేసుకోవడానికి మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడేమో పెద్ద 600 గజాలు 1000 గజాల్లో అన్రేజీగా జరుగుతున్నాయి. అదేంటంటే మీకు తెలుసుగా సార్, రాజకీయ ఏ ఒత్తిడి ఏం చేసుకుంటారు? ఒత్తిడి చేసుకోండి, మేము అధికారం లేవు. సరే ఉన్నప్పుడైనా మా కౌన్సిల్ బలం ఉంది కదా, ఉన్నప్పుడు మమ్మల్ని గౌరవించాలి, చైర్మన్ని గౌరవించాలి. మేము ఎందుకు ఇక్కడ చైర్పర్సన్ గారు ఏంటి, రాజ్యాంగం పరంగా చైర్పర్సన్ గారు కానీ మేము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పరంగా మేము కూడా అందరూ కౌన్సిలర్ గెలిచినోడు వస్తాడు కానీ ఓడినోడు రాడు కదా. మీరు చెప్పిన చిన్న బిల్డింగ్ ఏది ఆపాం సార్? మీరు ఒకటి ఆపాం మేము, మీరు వచ్చి చెప్పారు, మేము కూడా చెక్ చేసుకున్నాం. సరే అది చిన్నదే కదండి, మేము దాని జోలికి రాలేదు కదండి. నేను చెప్పింది అది పక్కన పెట్టండి, నేను చెప్పిన దానికి చెప్పండి మేడం. నేను చెప్పిన వాడికి అసలు మీరు అసలు మళ్ళీ దాన్ని ఎట్టమాగండి. అసలు మీరు అసలు కౌన్సిలింగ్ ఏంటి లేట్ అంటే చైర్మన్ విలువ లేదా, కౌన్సిలర్ విలువ లేదా?